పల్నాడు జిల్లా నరసరావుపేటలోని డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్లో మరో అరుదైన వైద్య మైలురాయి నమోదైంది. ప్రముఖ ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ రాజేష్ వేపూరి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించిన 110వ కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స అనంతరం ఆ చిన్నారికి స్వీచ్ ఆన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని త్రిపురాంతకం మండలం పాతకోటి గ్రామానికి చెందిన పాతకోటి శ్రీను వారి కుమారుడు పుట్టుకతోనే మోగా చెవిటితనంతో బాధపడుతున్నాడు. చిన్నారి వినికిడి సమస్యను గుర్తించిన కుటుంబ సభ్యులు డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్లో డాక్టర్ రాజేష్ వేపూరిని సంప్రదించారు. వైద్య పరీక్షల అనంతరం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చిన్నారికి పూర్తిగా ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స నిర్వహించారు. మన డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సరావుపేటలో ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ అంటే పుట్టుకతో చెవిటి మూగు ఉండే పిల్లలకి అవసరమైనటువంటి శస్త్రచికిత్స. ఇవి దాదాపు ఇప్పుడు మనం పల్నాడు ప్రాంతంలో మరియు పరిసర జిల్లాల నుంచి కూడా మన దగ్గరికి పేషెంట్స్ రావటం, ఈ సక్సెస్ఫుల్గా మనం 110వ కేసు ఈరోజు మనం కంప్లీట్ చేయటం జరుగుతోంది. కంప్లీట్గా ఈ 110 మందిలో 99% సక్సెస్ రేట్తో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం ఈ సర్జరీస్ నిర్వహించడం, అదేవిధంగా ఈ పిల్లలందరికీ కూడా పునర్జన్మ లాంటిది ఈ ఆపరేషన్. అంటే వాళ్ళకి వినికిడి అనేది మళ్ళీ తిరిగి రావటం, మనకు ఉన్నటువంటి 5 సెన్సెస్లో వినికిడి ఒకటి, ఈ వినికిడి తిరిగి రావటంతో వాళ్ళకి మళ్ళీ మాట కూడా తిరిగి రావటం జరుగుతుంది. సో ఇటువంటి మనం క్లిష్టమైనటువంటి ఎంతో నైపుణ్యం మరియు ఎంతో ఎక్విప్మెంట్ అవసరమైనటువంటి అడ్వాన్స్డ్ సర్జరీస్ మనం ఇక్కడ నర్సరావుపేటలో మన పల్నాడు ప్రాంత ప్రజలందరికీ కూడా రకరకాల స్కీమ్స్ ద్వారా వీరికి ఆరోగ్యశ్రీ అయితేనేమి, మన ఎన్టీఆర్ వైద్య సేవ అయితేనేమి, అదేవిధంగా ఎల్ఓసి విధంగా కానీ, ఈఎస్ఐ కార్డు ద్వారా కానీ, ఇటువంటి అన్ని రకాల స్కీమ్స్ ద్వారా కూడా అతి తక్కువ ఖర్చుతో వీరందరికి కూడా నాణ్యమైనటువంటి వైద్యం మనం తీసుకురావడం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ రాజేష్ వేపూరి, ఈఎన్టీ అండ్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అంజిరెడ్డి హాస్పిటల్స్, నర్సరావుపేట, పిడుగురాళ్ళ. ఇవాళ మనము గత 3 సంవత్సరాల నుంచి మన కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేది అంజిరెడ్డి హాస్పిటల్లో 4 ఏళ్ల నుంచి చేస్తున్నామండి మనం ఇక్కడ వచ్చేసేసి. సో ఫస్ట్ కేసుగా మొదలైంది, ఇది 110వ కేసు దాకా రీచ్ అయ్యామండి. చేసిన ప్రతి కేసు చాలా చక్కగా ఉన్నారు పిల్లలు వచ్చేసేసి. ఆపరేషన్ అయిన తర్వాత వినికిడి వస్తుంది, తద్వారా మాటలు కూడా పిల్లలకి రావడం జరుగుతుంది. స్టేట్ వైడ్గా ఉన్న ప్రతి జిల్లా నుంచి మనం ఆపరేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత ఈ 110వ కేసు గురించి ఎందుకు డిస్కస్ చేద్దామని చెప్పి మనం మీ ముందుకు రావటం ఎందుకంటే కనుక ఇది కాంప్లికేటెడ్ కేసు అయిందండి. అంటే ఇప్పుడు స్వతహాగా కాక్లియా అనే ఆర్గాన్లో 3 రకాల టర్న్స్ అనేవి ఉంటాయి. ఈ పిల్లలకు వచ్చేసేసి అందులో ఒక టర్న్ అనేది పూర్తిగా మూసుకుపోయి ఉంది. అది మూసుకుపోయినా కానీ మనం ఆపరేట్ చేయటం జరిగింది. ఆపరేట్ చేసిన తర్వాత ఇవాళ స్విచ్ ఆన్ ప్రోగ్రామ్ అనే దానికి రావటం జరిగింది. మొదట వచ్చేసేసి ఒక కేసు నుంచి మొదలయ్యి 110వ కేసు వరకు రీచ్ అయ్యామండి. అందుకొరకు ఇట్లాంటి కాంప్లికేటెడ్ కేసెస్ కూడా మన హాస్పిటల్లో డీల్ చేయడం జరుగుతుంది, అంజిరెడ్డి హాస్పిటల్స్ నర్సరావుపేటలో వచ్చేసేసి. అట్ ద సేమ్ టైం మనం స్పెసిఫిక్గా 100 కేసులు అయిపోయిన తర్వాత మనం ఒక పెద్ద మైక్రోస్కోప్ కూడా తెప్పించామండి. యుఎస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి సార్ తెప్పించారు. అది వచ్చేసేసి 1,25,00,000 పట్టిందండి. ఏంటంటే కనుక 100 కేసులు అయిపోయినాయి అని చెప్పేసి మనం నెంబర్స్ ఇంకా బాగా చేస్తున్నాం అన్నట్లుగా ది బెస్ట్ ఇవ్వాలి, కాంప్లికేటెడ్ కేసెస్ వస్తే డీల్ చేయాలని చెప్పేసి అట్లాంటి మైక్రోస్కోప్ ఒకటి తేవడం జరిగింది. డ్రిల్లింగ్ మెషిన్స్ కూడా అన్ని అప్డేట్ చేసేసామండి. డ్రిల్లింగ్ సిస్టమ్స్ కూడా ఏంటంటే కనుక అరౌండ్ 10 lakhs ది డ్రిల్లింగ్ సిస్టమ్స్ వాడుతున్నాము. ఇట్లా హై ఎండ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఇతర దేశాల్లో ఉన్నాయో అట్లాంటి ప్రతి ఎక్విప్మెంట్ మన దగ్గర మనం వాడటం జరుగుతుందండి. మామూలు మాది మార్కాపురం జిల్లా అయితే మాది త్రిపురాంతకం మండలంలో పాదం గ్రామం. మేము ఫస్ట్గా 3 years ఉన్నప్పుడు పాపకి మామూలు మాకు తెలిసింది మాటలు రావని. అప్పుడు మేము మామూలు మా ఎమ్మెల్యే ఆయన గౌతమ్ రాజు అని పాకనట్టు, ఆయన ద్వారా విజయవాడ వెళ్ళాము. వెళ్తే ఆ సార్ అక్కడ చూపించి ఎక్స్రేలో చూపించాము. అయితే ఇక్కడ పలానా సార్ ఉన్నారమ్మా, రాజేశ్వరరావు సార్, అక్కడికి వెళ్దాము. వెళ్తే ఆ సార్ మనకి ఖచ్చితంగా ఇది చేస్తాడంటే మేము ఆ సార్ వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇక్కడికి వచ్చి ఇంక ఈ హాస్పిటల్లో చూసుకుంటే సారు మాకు మామూలు సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేశారు. మా పాపకి పునర్జన్మ ఇచ్చారు.